ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం. జెనసిస్ 45 and verse 5. అయినను నేనెక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. Now therefore be not grieved, nor angry with yourselves, that ye sold me hither, for God did send me before you to preserve life. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా మరి కుటుంబాల్లో సంతోషంగా ఉన్నారండి. 2 దినాల్లో ఈ సంతోషము సమాధానము ఎట్లా వస్తుంది అంటే ఒకరి విధేయత వలన. మరి కుటుంబాల్లో ప్రార్థనాపరులుంటే, కుటుంబాల్లో పిల్లరా దేవునికి లోబడి దేవుని యొక్క భయం కలిగిన వారు ఉన్నట్లయితే పిల్లరా వారిని బట్టి ఆ కుటుంబం అంతా కూడా మరి ఐక్యపరచబడుతుంది, సమాధానం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశములు ఆ కుటుంబంలో నెరవేర్చబడతాయి. ఈ విధముగా చూసినట్లయితే యోసేపు యొక్క జీవితము దానికి సాదృశ్యం అండి. యోసేపు యొక్క సాక్ష్యము అది మాకు నేర్పిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే యోసేపు తన అన్నలకు మరి కనపరుచుకున్నాడు. నేనే యోసేపును, మీరు అమ్మేసరే ఆ యోసేపు నేనే అని అన్న తర్వాత పిల్లరా అంటున్నాడు, మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీకుడి. ఇక్కడ చూడండి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అబ్బా, ఎలాంటి గొప్ప నిరీక్షణ అండి. యేసు ప్రభువులో ఉన్నవారికి ఇలాంటి నిరీక్షణ కలిగి జీవిస్తారు. కాబట్టి యోసేపు వారందరికీ, ఆ కుటుంబాలందరికీ ప్రాణరక్షణ కలిగజేయడానికి దేవుడే నన్ను పంపించాడని పిల్లరా అక్కడ సాక్ష్యం చెప్తున్నట్లు మనకు కనబడుతుంది. ఆ విశ్వాసం కనపరుస్తున్నాడు. నా ప్రియ సహోదరి, నీ జీవితంలో కూడా ఇలాంటి విధేయత కలిగి ఉన్నట్లయితే ఇలాంటి గొప్ప ఆశీర్వాదం మన కుటుంబాల్లో మనం చూస్తామండి. ఇలాంటి ఉన్నతమైనటువంటి సాక్ష్యము మనకి, మన కుటుంబాలకి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని ప్రేమ ఎంత గొప్పది. దేవుని ప్రేమను కలిగి ఉన్నవారు, ఎలాంటి గొప్ప మనసు కలిగిన వారు ప్రభువా. ఇక్కడ చూసినట్లయితే యోసేపు యొక్క జీవితము ఎంతమందికి క్షేమాభివృద్ధిని కలుగజేసింది. తను ఏమాత్రము కూడా నిరీక్షణ కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు, ధైర్యాన్ని కోల్పోలేదు. ఎప్పుడైతే ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కలిగి ఉన్నాడో ఇలాంటి మేలును తను చూశాడు, తన కుటుంబం చూసింది, వాస్తవానికి అన్ని దేశమంతా చూస్తుంది ప్రభువా. ఎలాంటి గొప్ప దీవెనకరమైనటువంటి జీవితము ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్క యోసేపు మా కుటుంబాల్లో ఉంటే ఆ కుటుంబం అంతా కూడా సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, మేలుకరమైన జీవితం ఉంటుంది. అందుకంటే ముఖ్యంగా దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి ఆ యొక్క వాతావరణం ఉంటుంది ప్రభువా. కాబట్టి సహాయం ఇచ్చేయండి. ఉదయకాల సమయంలో ఇదే ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి జీవితం అని గుర్తించి దేవుని యందు విశ్వాసం నుంచి భయభక్తులు కలిగి యోసేపు వంటి సాక్ష్యం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని నన్ను మమ్మల్ని దర్శించండి. మీ యొక్క జ్ఞానంతో నింపండి ప్రభువా. ఈ దినం నాకు కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని దయచేయండి. ప్రతి ఒక్క చీకటి పాపం నుంచి జీమివ్వండి. మీ సహాయం మాకు దయచేయమని కుటుంబాల్లో పిల్లలను దర్శించండి, విధేయుల వలె చేయండి. పెద్దవారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. నిరాశ, నిస్పృహలు, ఏ విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి చింత మా ప్రియులని ప్రభువా కృంగింపచేయకున్నట్లు సహాయం చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.